బుట్టాయగూడెం మండలం బుసరాజుపల్లిలో గల నియోజకవర్గం క్యాంపు కార్యాలయం నందు సీఎం సహాయ నిధుల నుండి లబ్ధిదారులకు చెక్కులు అందించిన పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే ఉత్తమ అభివృద్ధి సాధ్యం. మానసికంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడమే, ఉత్సాహంగా జీవించగలడమే జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది. మీ కుటుంబాలలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరం. నీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు. చంద్రబాబు సార్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళి ఇలా పిల్లోడికి ఇలా కిడ్నీ ఆపరేషన్ ఇలా పరిస్థితి బాగోలేదు అన్నారు. అది వెంటనే ఆపరేషన్ చేయించాలండి అంటే ఇమీడియట్గా అది ఆపరేషన్ చేయించిన తర్వాత మాకు ఇక అమౌంట్ కొంచెం పిల్లోడికి ఇంకా ట్రీట్మెంట్కి సరిపోతాయి. ఆ మెడిసిన్ కొంచెం ఇబ్బంది అయ్యి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి సహకరించాము. సార్ గుమ్మన రియాక్ట్ అయ్యి ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చాలా పోషించి మాకు ఇలాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది మా పిల్లల యొక్క మెడిసిన్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. అలాగే నా కృతజ్ఞతలు. అలాగే లోకల్ చైర్మన్ మా బొరగం శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు. ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా అందరికీ ఇక్కడ ఉన్న విచ్చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నటువంటి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందరికీ 18 మందికి వచ్చింది. 18 మందికి గాను అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న ప్రతి వ్యక్తికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున మన కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంతో కొంత ఆసరా కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి సాయాన్ని పెద్ద సాయంగా గుర్తించి భావించి మీరందరూ తీసుకొని ప్రతి రూపాయి కూడా వాడు చేయకుండా అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు